తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెన్షనర్స్ ను సత్కరించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరబుజ రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ కుమార్, కోశాధికారి గుండేటి గంగాధర్, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాస్ సింగ్, ఠాగూర్ ప్రవీణ్ రావు, జిల్లా అర్బన్ యూనిట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నవదనంద్యాయ సర్వవిఘ్నోపశాంతే మహాగణాధిపతయే నమః. విష్ణోర్వింగవీనామవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుశృణవన్నోతిభిస్సీదసాదనం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం ధ్యానావాహనార్థ్యక్షతాం సమర్పయామి. నమో గణపతి బప్పా మోదయ ధ్యాపరణీధ్యాబలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానో ముంచ్వంత గుంహసః. గణపతయే నమః. నైవేద్య నారీకేల ఫల నైవేద్యం తస్య బర్ఘాతస్యముపాస్మహే. మంది పెన్షన్ సభ్యులు కలరు. అందులో జగిత్యాల అర్బన్ యూనిట్ లో దాదాపుగా 3000 మంది సభ్యులు కలరు. మన కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు అందరినీ కలుపుకోరు. జగిత్యాల జిల్లా ఏర్పడి నుండి ప్రతి సంవత్సరం పెన్షన్ డే జరుపుతూ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ పెన్షన్లకు ఘనంగా సన్మానం చేస్తున్నాము. గత సంవత్సరం 2024లో అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయినాము. ఈరోజు 2 సంవత్సరాల పెన్షన్లకు సన్మానం చేస్తున్నాము. మన జిల్లాలో గల యూనిట్లు ధర్మపురి, కొరుట్ల, కొడిమేల, జగిత్యాల, మల్యాల, మెట్పల్లి, రాయకల్ నుండి మొత్తం 74 మందిని సన్మానం చేయడం జరుగుతున్నది. ఇటీవల అన్ని యూనిట్లు మరియు 3/11/2025 రోజున జిల్లా శాఖ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నాము. ఈ ఎన్నికలకు సహకరించిన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులు అందరికీ సహకరించిన జిల్లాలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అనివార్య కారణాల వల్ల ఈ యొక్క పెన్షన్ డే వాయిదా వేసి అప్పటి వాళ్ళు తర్వాత ఇప్పుడు మొత్తం 74 మందికి ఈ యొక్క మన జిల్లా శాఖ తరపున ఇతర యూనిట్ల వారి యొక్క కార్యవర్గ అంటే అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కార్యవర్గం ద్వారా ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ మనము ఈరోజు ఘనంగా సన్మానం చేసుకుంటున్నాము. మనకి ఏంటి డిఎన్ నకారా గారు, ధరం సరూఫ్ నకారా గారు 8 ఏప్రిల్ 1914 లోపల ముంబై లోపల జన్మించాడు. అతడు విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పేరు మానసరాయ్. అతని 7వ సంతానంలో ఇతడు 2వ వాడు. ఇతడు అలహాబాద్ లోపల విద్యను అభ్యసించాడు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వము ఒక సరళీకృత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి ఎప్పుడనంటే 31 మార్చి 1979 తీసుకొచ్చింది. తీసుకొస్తే 31 మార్చి 1979 లోపల మాత్రము రిటైర్డ్ అయిన వారికి వర్తిస్తాయి, దాని తర్వాత వర్తించదని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి ఉత్తర్వు వెలువడింది. ఎంప్లాయీస్ పెన్షనర్స్ రీయింబర్స్మెంట్ ఉండడం, ఎక్కువ మంది కూడా పెన్షనర్స్కే కొద్దిగా కంటి జబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అపాయింట్మెంట్ కూడా ఆపరేషన్ చేయడం, ఇవన్నిటి వలన నాకు మీతో ఎంతో అనుబంధం ఏర్పడింది. అలాంటి కార్యక్రమానికి అప్పటి పార్లమెంట్ సభ్యులు మధ్యాస్కి గౌడ్ గారు, నా కాలేజీలో సీనియర్, వారిని కూడా ఆహ్వానించడం. అప్పుడు ఆనందం సార్ అందరూ చాలా మంది ఉంటారు. అప్పుడు కూడా వారు కూడా నిధులు కూడా ప్రభుత్వ పక్షాన
నాకంటే ముందున్న ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసుకొని అక్కడ ఒక స్థలాన్ని సేకరించుకొని భవనాన్ని నిర్మించుకున్నాను. మరొక 10 ఏళ్ళకెళ్ళి నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అందరూ కూడా పెద్దలు, అప్పుడు నేను ఓడిపోయినా కానీ ప్రభుత్వ పక్షాలు ఉన్నా కాబట్టి కొన్ని నిధులు, గెలిచిన తర్వాత కొన్ని నిధులు ఈ రకంగా ఇస్తూ మీతో పాటు పెద్దలతో నేను కలిసి పనిచేస్తాను. అంత కాలం కలిసిన కొద్ది ఇప్పుడు నేను కూడా జరిపేద మనిషి. నాది కూడా 62 నా క్లాస్మేట్స్ ఇప్పుడు మా శ్యామ్ సుందర్, రవి వీళ్ళంతా నాతో చదువుకున్నారు, రిటైర్ అయిపోయి మా శంకర్ అదే వీళ్ళు ఎదురుగా కూర్చున్నారు. సో ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ యూ నౌ, ఇట్ నాట్ వెరీ ఓల్డ్, ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్. సభ్యునిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేను తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వారు కూడా చెప్పారు వివిధ కారణాలు, ఎందుకంటే అంతకుముందు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కాబట్టి ఇవాళ బాగా దాటంగా దెబ్బతలు చేసినట్టే మాట్లాడద్దు. రకరకాల ఆర్థికమైన పరమైన కారణాలు, అదేవిధంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కాదు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకున్న నిర్ణయం. ఎన్డీఏ కావచ్చు, యూపీఏ ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం ప్రవేశపెడితే ఇంకో ప్రభుత్వం కొనసాగిస్తాం. వచ్చినప్పుడు కూడా మన పెన్షనర్స్ కావచ్చు, ఉద్యోగ సంఘాల కావచ్చు, ఈ విషయంలో అడగడం జరిగింది. ఒక డాక్టర్ని కాబట్టి మీ కళ్ళ ముందు వెలిగినాను కాబట్టి నన్ను అనలేదు, కానీ నా కోసం ప్రచారంలో హైదరాబాద్కి వచ్చిన నాయకులు మాత్రం కొంచెం గట్టిగానే అడిగారు. అంటే మీ లోపల ఆవేదన ఇవన్నీ సాధించుకోవాలనేది ఉన్నది. ఒకప్పుడు 55 సంవత్సరాలు రిటైర్మెంట్, ఇప్పుడు సగటు ఆయుష్ మనకు తెలిసి 55 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు సగటు ఆయుష్ పెరిగింది. ఇక ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ ఫంక్షన్లకు పోతుంటే రిటైర్ అయ్యి ఏం చేస్తాడు అబ్బాయి ఇంటికాడ కూర్చొని, అంతకంటే 2-3 ఏళ్ళ పెద్దోని నేనే ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాం, నాకంటే 10-12 ఏళ్ళ పెద్దోళ్ళు ఉరుకుతున్నారు, మరి వీళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతున్నారని చెప్పి అవసరం అనిపిస్తుంది. కానీ మీరు జాయిన్ అయినాడే తెలుసు, ఇలాంటి జాయిన్ అవుతున్నారు, ఎప్పుడు రిటైర్ అవుతున్నారు. అనుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి వివిధ కారణాలు కొన్ని పెంచితే లాభమైతేనే కావచ్చు, లేకపోతే రిటైర్ కాగానే ఇప్పుడు మా నరేంద్ర సార్ సత్తాన్ని ఎదురు చూస్తున్నట్టు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కొంచెం వెనుకకు జరుపుదామని కావచ్చు. మొత్తానికి అయితే 3 ఏళ్ళు పెంచడం, 3 సంవత్సరాల కింద ఇద్దరే రిటైర్ అయ్యాల్సిన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఇవ్వాలన్నా కానీ మీ అందరూ తెలుసు ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా నాకు కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో నాయకులకు ఉన్నంత కాకుండా కొంతవరకు నిరంతరం మీ మధ్యలో ఉండడం వల్ల కొంత అవగాహన వచ్చింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, స్థానికంగా ఏదైతే వెల్నెస్ సెంటర్ కావచ్చు, హెల్త్ పరంగా ఇంకేదైనా విషయాలలో హాస్పిటల్స్లో ఉంటే తప్పకుండా ఒక డాక్టర్గా మీ మధ్యలో పెరిగిన వారిగా మీకు ఎల్లవెల్ల అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులకు కొన్నిసార్లు కుటుంబ సమస్యలు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో కూడా సమస్యలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఈ పట్టణాన్ని, ఈ నియోజకవర్గాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో ప్రభుత్వంతో సహకరిస్తూ నాకు సహకరిస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మన భావితరాలు, మీ పిల్లలు, మన పిల్లలు, మన చిన్నారులు వాళ్ళందరూ కూడా మౌలిక వసతులు ఇక్కడ ఏర్పాటు చేద్దాం. మీ అందరి సహకారంతో ఒకవైపు మీకు అనుకూలంగా అన్ని విధాలుగా అండగా ఉంటూ పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడంలో అందరం కూడా కలిసికట్టుగా ఉందని చెప్పి కూడా వేస్తూ, నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించి ముందే కండిషన్ పెట్టిరు. ఆ సతా ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మొత్తం అయిపోయేదాని వరకు కూడా మీకు కదిలేదు, అందరికి సన్మానం చేసాకనే పోవాలన్నారు. సో ఇది కండిషనే కాదు, ఒక ఆనందం, నాకు ఒక మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఇంతమంది పెద్దలకు, విద్యావంతులకు సన్మానం చేసే అవకాశాన్ని నాకు కల్పించడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.